T20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు రోహిత్ సేన సై అంటోంది. గ్రూప్ 1 లో ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. గ్రూప్ దశలో సత్తా చాటిన టీమిండియా నుంచి మెరుగైన ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. అయితే సూపర్ 8 దశలో ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. సమిష్టిగా రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతున్నాయి. జట్టులో పాజిటివ్ స్పిరిట్ ఉండాలి. ప్లేయర్ల మధ్య బాండింగ్ కూడా అదిరిపోవాలి. సూపర్ 8 దశలో తొలి మ్యాచ్ నుంచే దూసుకుపోవాలి. అయితే గ్రూప్ దశ తర్వాత గ్యాప్ దొరికినా సూపర్ 8 లెవెల్లో మాత్రం తక్కువ వ్యవధిలోని 3 మ్యాచ్లు ఆడబోతోంది. 5 రోజుల వ్యవధిలోనే 3 మ్యాచ్ల్లోనూ బరిలో దిగబోతోంది. మ్యాచ్ల మధ్య వ్యవధి తక్కువగా ఉంది. తొలుత 20న ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఒక్కరోజు గ్యాప్ తర్వాత 22న బంగ్లాదేశ్ను ఢీకొంటుంది. మరో రోజు గ్యాప్ తర్వాత బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. T20 వరల్డ్ కప్ వంటి టోర్నీలో 5 రోజుల్లోనే 3 మ్యాచ్లు ఆడటం అంటే మాటలు కాదు. అందుకే టీమిండియా ఫిట్నెస్ కు సవాల్ తప్పదనే చర్చ జరుగుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్లకు కొత్తేమీ కాదు. కాకపోతే మెరుగైన ప్రదర్శన ఇవ్వడమే కీలకం. ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. తొలి మ్యాచ్ ఆడిన మరో 3-4 రోజుల్లోనే మిగతా 2 మ్యాచ్లు ఆడాల్సి వస్తోందన్నాడు. ఇది ఒత్తిడిని పెంచే అంశమే అన్నాడు. ప్రయాణాలు చేస్తూ మ్యాచ్లు ఆడాల్సి ఉందన్నాడు. కానీ దీనిని తాము ఓ సాకుగా చెప్పదలుచుకోలేదన్నాడు. ఇలాంటి పరిస్థితులకు తాము అలవాటు పడ్డామన్నాడు. ప్లేయర్లందరూ ఉత్సాహంగా ఉన్నారన్నాడు. జట్టు కోసం ఏదైనా చేయాలనే తపన టీంలో కనిపిస్తోందన్నాడు. అద్భుతమైన ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారన్నాడు. స్కిల్స్ చూపించేందుకు భారత ప్లేయర్లు సిద్ధమన్నాడు. మొత్తంగా కరేబియన్ గడ్డపై సవాళ్లను ఎదుర్కొనేందుకు టీమిండియా రెడీ అని చెప్పేశాడు. అయితే వెస్టిండీస్లో ప్రత్యేకమైన ప్రణాళికలతో బరిలో దిగాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రత్యర్థుల వారీగా వ్యూహాలను అమలు చేయాలంటున్నారు. ఒకరిద్దరి మీద ఆధారపడకుండా తలా ఓ చేయి వేయాలంటున్నారు. పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడటమూ ముఖ్యమేనంటున్నారు. సూపర్ 8లో తొలి మ్యాచ్ నుంచే పంజా విసిరితే టీమిండియాకు ఎనర్జీ వస్తుందంటున్నారు. 3 మ్యాచ్లను దృష్టిలో పెట్టుకుని ఫిట్నెస్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే ఐపీఎల్ సమయం నుంచి భారత ప్లేయర్లు బిజీగా ఉన్నారు. వరుసగా క్రికెట్ ఆడుతున్నారు. అలసట ప్రభావం లేకుండా సైకలాజికల్ గాను రోహిత్ సేన స్ట్రాంగ్ గా ఉండాలని మాజీలు సూచిస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరైనా పాజిటివ్ మైండ్ సెట్ తో ఆడాలంటున్నారు.